వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీలలో రోజు రోజుకు పెరిగిపోతున్న చెత్తను తీసేసి దానిని కంపోస్ట్గా లేదు ఎనర్జీ ప్లాంట్లుగా కూడా మార్చడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరు నగరాలలో ఏర్పాటు చేసినటువంటి 2 ప్రాసెసింగ్ ప్లాంట్లు సుమారు ఒక్కొక్క ప్లాంట్లో 3000 టన్నుల వరకు వేస్ట్ను ప్రాసెస్ చేస్తున్నాయి. అట్లాగనే రాష్ట్రంలోని 107 మున్సిపాలిటీలలో ప్రతి చోట ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ శనివారం రోజు ప్రకటించారు. చెత్తను ప్రాసెసింగ్ చేయడం ద్వారా స్వచ్ఛాంధ్ర సాధన సాధ్యమవుతుంది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో ప్రధానంగా చెత్త ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది. దాదాపు 7 నుంచి 7.5 వేల టన్నుల చెత్త రాష్ట్రంలో ఒక్క రోజుకు వస్తుంది. ఇందులో తడి చెత్త ఉంది, పొడి చెత్త ఉంది. ఈ అన్ని రకాల చెత్తను సేకరించి దీన్ని కంపోస్ట్గా మార్చడం, లేదు ఈ వేస్ట్ను ఉపయోగించి ఎనర్జీ ప్లాంట్లు కూడా అక్కడక్కడ కొన్ని తయారు చేసి ఆయా పంచాయతీ అంటే మున్సిపాలిటీలకు ఉపయోగపడే విధంగా ఎనర్జీని కూడా యూజ్ చేసుకునేదానికి కావాల్సినటువంటి ఒక ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇప్పటికే ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో ఉన్నాయి కాబట్టి అవి బాగా పనిచేస్తున్నాయి కాబట్టి మిగిలిన ప్లాంట్లు కూడా ఆ విధంగానే తయారు చేసి మంచిగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తోంది. 538 కోట్లు ఈ 107 మున్సిపాలిటీలలో కొత్తగా పెట్టబోయే ప్రాసెసింగ్ యూనిట్లకు ఖర్చు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఒక డిపిఆర్ కూడా రెడీ అవుతోంది. అంటే రాను రాను ఇక మున్సిపాలిటీలలో మురుగు కనిపిస్తుందేమో కానీ చెత్త మాత్రం కనిపించదు. చెత్తను ఉపయోగించి వీలైనంత వరకు ఎనర్జీని తయారు చేయటము, కంపోస్టును తయారు చేయటము, ఏదో కొద్దో గొప్ప మిగిలి ఉన్నటువంటి ఏదైనా మరీ వేస్ట్ పనికిరాదనుకుంటే దాన్ని దూరంగా ఎక్కడో చోట భూమిలో పాతిపెట్టడము, ఇది చెయ్యాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. ఆ మేరకు మంత్రి, అధికారులు అందరూ కూడా కూర్చొని ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇకపై భవిష్యత్తులో విపరీతమైన చెత్త ఎక్కడంటే అక్కడ పేరుకుపోయే అవకాశం లేదు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 80,000 టన్నుల చెత్తను ప్రాసెస్ చేయకుండా పక్కన పెట్టేసేసి వదిలేశారు. అదంతా ప్రాసెస్ చేయడానికి చాలా సమయం పట్టిందని మంత్రి చెప్పడం విశేషం. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్ర వైపుగా తీసుకెళ్తూ చెత్తను ప్రాసెస్ చేసి ఏదైతే చెత్త పనికిరాదని మనం అనుకుంటున్నామో దాని నుంచి ఆదాయాన్ని తీసుకొచ్చే మార్గాలు కూడా అన్వేషిస్తున్నట్టు మంత్రి నారాయణ చెప్పడం ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి అంశం.